దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. నీ పరిస్థితి మారదు. ఇంకా నీ జీవితం ఇంతే. నువ్వు ఏమీ సాధించలేవు అని నిన్ను గుర్తించకుండా అవమానపరుస్తూ ఉన్నారా? నిన్ను తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారా? నిన్ను చిన్న చూపు చూస్తూ ఉన్నారా? దుఃఖముతో, వేదనతో హృదయం గాయమైపోయిందా? అయితే దేవుడు చెప్తున్నారు, నిన్ను ఎవరైతే అవమానపరిచారో, నిన్ను చూసి ఎవరైతే నవ్వారో వాళ్ళే ఆశ్చర్యపోయేలా నేను పైకి లేవనెత్తబోతున్నాను అని. అయితే ఒకటి గుర్తించుకో, దేవుడు ఎవరైనా ఆశీర్వదించాలి, ఎవరినైనా లేపాలి అని అనుకుంటే ఏ మనిషి, ఏ పరిస్థితి, ఏ శక్తి కూడా ఆపలేదండి. దేవుని యొక్క కార్యానికి ఏది ఆటంకం కాదు. నువ్వు నీ పరిస్థితిని చూడొద్దు, నువ్వు విశ్వాసంతో నిలబడు. ప్రపంచమే నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే రోజు వస్తుంది. నిన్ను తిరస్కరించిన వారు, నిన్ను చూసి నవ్విన వారు, దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు దేవుడు ఇంత గొప్పగా ఆశీర్వదించాడా, వాళ్ళు ఆశ్చర్యపోయే రోజు వస్తుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు నీ పరిస్థితిని చూడొద్దు, మనుషుల మాటలు యందు లక్ష్యం ఉంచొద్దు. నిన్ను చూసి నవ్విన వాళ్ళే రేపు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెషయా 45వ అధ్యాయము 17వ వచనము. యెహోవా వలన ఇజ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయో విస్మయం నొందకయో ఎందురు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయో విస్మయం నొందకయో ఎందురు. ఆమేన్. ఎప్పుడైతే మనము దేవుని ఆశ్రయం చేసుకొని ఆయన మీద ఆధారపడి ఉన్నామో దేవుడు మనల్ని ఏ విషయంలోనూ సిగ్గుపరచరండి. ఎందుకంటే మన పక్షముగా ఉన్న దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, విడుదలిచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. కాబట్టి ఆయన మన పక్షముగా ఉండి మన ప్రతి వ్యతిరేక పరిస్థితితో ఆయన యుద్ధము చేసి మనకి విజయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ఏ విషయంలోనూ కూడా మనము సిగ్గుపడము. మీరు ఎన్నటెన్నటికీ అంటున్నారు దేవుడు, మీరు ఎప్పటికీ ఏ విషయంలో కూడా సిగ్గుపడరు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, నీ పరిస్థితిని చూసి ఎవరైతే నవ్వుతున్నారో, నిన్ను తిరస్కరిస్తూ ఉన్నారో, నిన్ను చిన్న చూపు చూస్తూ ఉన్నారో వారి ఎదుటనే, వారి కన్నుల ఎదుటనే, వారు ఆశ్చర్యపోయే రీతిలోనే దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నారు. నిన్ను ఒక ఆశీర్వాదకరముగా దేవుడు ఉంచబోతున్నారు. ఆయన విజయం చేత నిన్ను నింపుతూ ఉన్నారు. కాబట్టి ఏ విషయంలో కూడా నువ్వు చింతపడవద్దు, దిగులు పడవద్దు, నిరాశ చెందొద్దు. కానీ దేవుడిచ్చిన వాగ్దానం యందు నువ్వు నమ్మిక ఉంచు. ఎవరైతే నిన్ను చూసి నవ్వుతున్నారో వారే ఆశ్చర్యపోయే రీతిలో దేవుడు నిన్ను దీవించి ఆశ్రయించి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతా ఉన్నారు. కాబట్టి మనము దేవుని మాటలు యందు మాత్రమే నమ్మిక ఉంచుదామండి. దేవుడిచ్చే ప్రతి వాగ్దానాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేద్దాము. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేయర్ చేసుకుందామని అందరి కన్నులు మూసుకుని ప్రేయర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనులు, వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులే భారము కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డకి యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా
ఉండి క్షేమైన ప్రయాణం అనుగ్రహించును గాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రతిని పాదసని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.